జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అందరము కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుదువు. ప్రార్థన చేసుకుని మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకు ఇచ్చేదను. చాలు. ఎవరు ప్రధాన యాజకుడు? యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడు. మనం కనుక చదువుకుంటూ పోతే రాజు ఎవరు? ఇందులోనే కనపడతాడు. ఎవరు? 4వ అధ్యాయము జెరుబ్బాబెలు. ప్రవక్త ఎవరు? ప్రవక్త ఏ గ్రంథం చదువుతున్నాం మనం? జకర్యా గ్రంథం చదువుతున్నాం. ప్రధాన యాజకుడు ఎవరు? యెహోషువ. రాజు ఎవరు? జెరుబ్బాబెలు. ప్రవక్త ఎవరు? జకర్యా. ప్రవక్త ఏం చేయాలా? ఇక్కడ ప్రవక్తకు పని లేదు. ప్రవక్తకి అసలు పనే లేదు. ప్రవక్తలతో పని లేదు. ఎవరితో దేవునికి పని అంటే ప్రధాన యాజకులతో పని. ప్రధాన యాజకుడు ఉరీము తుమ్మీము తీసుకొని ఏం చేస్తాడంటే, ఉరీము తుమ్మీము తీసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ వస్తాడు. దేవుని చిత్తం తెలుసుకొని ఏం చేస్తాడంటే, పనివాడిని పంపించి ఇది దేవుని చిత్తము అని రాజు దగ్గర పంపి, రాజా ఇది దేవుని చిత్తము ప్రవక్త చెప్పారు, ప్రవక్త కాదు యాజకుడు చెప్పాడు, ఈ ప్రకారము రాజ్య పరిపాలన చేయాలంటే ఏం చేయాలా? నేను రాజు నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని లేదు. ఇశ్రాయేలీల యొక్క పద్ధతి అర్థమవుతుందండి. మీకు ఇంకా బాగా అర్థం కూడా చెప్తాను. మనం అందరం ఎన్నుకుంటాం కదా 175 సీట్లు 175 సీట్లకి రకరకాల వ్యక్తులు వస్తున్నారు. వారు ఏమేమో వాగ్దానాలు గుప్పిస్తూ వస్తున్నారు. వారిని ఏదో విధంగా తెలుసో తెలియకో, నాకు తెలిసి భారతదేశంలో తెలియకే ఎన్నుకుంటాం. కులాన్ని బట్టి ఎన్నుకుంటాం. డబ్బు ఇస్తే ఎన్నుకుంటాం. ఓపిస్తే ఏం చేస్తాం? ఎన్నుకుంటాం. వాడు మన కులం వాడైతే ఎన్నుకుంటాం. వాడు ఎట్లాంటివాడైనా పర్వాలా ఎన్నుకుంటాం. అది వాళ్ళు పోయి వాళ్ళు చేయాల్సింది చేస్తూ వస్తారు. సరే, ఎట్లయితే మనకేం. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మొట్టమొదట శాసనం చేస్తారు. ఎక్కడ చేస్తారు శాసనం ఎక్కడ చేస్తారు? అసెంబ్లీలో చేస్తారు. అసెంబ్లీలో చేసిన శాసనం ఏం చేస్తారంటే, ఆ శాసనాన్ని బ్యూరోక్రాట్స్ అంటాం. బ్యూరోక్రాట్స్ అంటే ఏం చేస్తాము? అఫీషియల్స్, అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఇదిగో ఈ ప్రకారంగా మీరు నడిపించాలా, పరిపాలన చేయాలంటారు. శాసనాలు చేయడం వరకే అది MLA అంటారు. MLA అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. MLC అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. అంటే వీరు కౌన్సిలర్స్. వీరు అసెంబ్లీలో లెజిస్లేట్ అంటే శాసనకర్తలు. వీరు కౌన్సిల్లో ఉన్న, అసెంబ్లీలో ఉన్న వీరు శాసనకర్తలు. వీరు ఏ శాసనం చేస్తూ వస్తారో వారిని అధికారులు ఏం చేస్తారంటే వారిని బ్యూరోక్రాట్స్ అంటారు. వాళ్ళని ఏం చేస్తారు? వారు పరిపాలన చేయాలా. దీనికి అనుగుణంగానే పరిపాలన చేయాలా. అధికారం ఉంటుంది కానీ ఎవరు వీళ్ళు చెప్పినట్లే చేయాలి. కనుకనే మనకి ఏదైనా అవసరం వచ్చి ఒక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి వాళ్ళ నాయనకి అధికారికి చెప్పడం అట్లా చేయలేదంటే ఖచ్చితంగా ఏం చేయాలా? ఎమ్మెల్యే చెప్పినట్లు, ఎమ్మెల్సీ చెప్పినట్లు వినాలి. ఎందుకంటే శాసనకర్తలు వారే కనుక. ఇప్పుడు పరిపాలన రాజే చేయాలి. పరిపాలన జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయెల్ సంగతి చెప్తున్నాను నేను. పరిపాలన రాజే చేయాలి. కానీ శాసనం చేసేది ఎవరు? ప్రధాన యాజకుడు శాసనం చేస్తే ఎలా చేస్తాడైనా అంటే, ఆ రోజుల్లో ఉరీము తుమ్మీము అనే ఉండేవి. దాన్ని తీసుకొని దాన్ని ధరించి, ఏ పోదును ధరించి ఉరీము తుమ్మీము ద్వారా దేవుని వద్దకు వెళ్ళి, ఏంటి నీ చిత్తము, ఏంటి నీ ఉద్దేశము, ఏంటి నీ నియమం, ఏంటి నీ కట్టడం, లేదా సీనాయి పర్వతం పైకి వెళ్ళేసి మోషే ఏం చేస్తూ వచ్చాయంట? ధర్మశాస్త్రం అంతా కట్టడం. ఇశ్రాయేలు ఇట్లా నడవాలి, ఇట్లా అంటే ధర్మశాస్త్ర ప్రకారమే ఎంతమంది రాజులు వచ్చినా మోషే సీనాయి పర్వతం పైన ఏదైతే ధర్మశాస్త్ర అంటే శాసనం చేసింది ఎవరంటే
ప్రధాన యాజకుడు శాసనం చేసిందంటే మోషేకి ఏ శాసనం అయితే ఇవ్వబడుతూ వచ్చిందో, ఎంతమంది రాజులున్నా కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే దాన్ని చాలా మధ్యలో అమెండ్మెంట్స్ కొరకే ఉరిమి తుమ్మిమి తీసుకొని మిగతా ప్రధాన యాజకులు ఏం చేస్తూ వచ్చారంటే మారుస్తూ వచ్చేవారు. అర్థమైంది కదా. కాబట్టి దేవునితో ఎవరెవరు సంబంధులు అంటే, ఎవరు సంబంధులు అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు, వారి యాజకులు, తర్వాత రాజు. ఇప్పుడు యాజకుడు ఫెయిల్ అయ్యి తర్వాత రాజు కూడా ఫెయిల్ అయినప్పుడు వచ్చేవారే ప్రవక్త. ఇప్పుడు మనం ఎలీషా సంగతి తెలుసు, ఏలియా సంగతి తెలుసు. ఏలియా సమయంలో ప్రధాన యాజకులు ఫెయిల్ అవుతూ వచ్చారు. తర్వాత ఆహాబు రాజు ఫెయిల్ అవుతూ వచ్చాడు. అందువల్ల ఎవరు వచ్చారంట? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ఎవరు? ఏలియా వచ్చి సరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ప్రధాన యాజకుడు, ఎప్పుడు రాజు ఫెయిల్ అవుతూ వస్తారో అప్పుడు ప్రవక్తలకి అప్పుడే దేవుడు అనుమతిస్తూ వస్తాడు. అప్పటి వరకు ఈ ప్రధాన యాజకుడికి సరిగా ఉన్నంత వరకు, రాజు సరిగా ఉన్నంత వరకు ప్రవక్తతో సంబంధమే లేదు. ఇక్కడ మనం చూస్తూ వచ్చాడు, నా సన్నిధిని నిలిచి భాగ్యమునికి ఇస్తానని మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడంటే ఇప్పుడు కోల్పోతూ వచ్చాడు. ఎవరు కోల్పోతూ వచ్చాడు? దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. ఎవరంట? ఎవరు తమ్ముడు? ఎవరి నుంచి మాట్లాడుకుంటున్నాం? యెహోషువ. ఎవరైనా గట్టిగా చెప్పండి అమ్మా. ప్రధాన యాజకుడు ప్రధాన యాజకత్వాన్ని నిలుపుకునేటువంటి ఆధిక్యతను కోల్పోతూ వచ్చాడు. ఏముందంట ఆయనకు? ఏంటంట? ఎందుకలా కోల్పోతూ వచ్చాడు? చూడండి 4వ వచనం కాదు 3వ వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకులైన యెహోషువ నిలబడుటయో, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడి అతడు నాకు కనబరిచెను. యెహోవా దూత ఎవరు? నేర్చుకోవాలి పాఠాలు. యెహోవా దూత ఎవరు? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెహోవా దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు. తర్వాత ఏమంటాం? ఎనిమి అంటాం. ఎనిమి ఇంగ్లీష్లో ఏమన్నా తమ్ముడు? ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పు. కాదు, వచనం అంతా చదువుతాం. మొదటి వచనం. ఎనిమికి నేను ఇప్పుడు ఎనిమి యాడ్వర్స్ అంటే ఏమంటాము? ప్రత్యర్థి అంటాం. శత్రు వేరు, ప్రత్యర్థి వేరు. శత్రువు వేరు. శత్రువు ఎక్కడ ఉంటాడు? ప్రత్యర్థి ఎక్కడ ఉంటాడు? శత్రువు ఎక్కడుంటాడు? ప్రత్యర్థి ఎక్కడుంటాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి శత్రువుల ప్రత్యర్థుల? ప్రత్యర్థులు, శత్రువులు కాదు, ప్రత్యర్థులు. అంటే ఒకే స్థలంలో ఉండేవాళ్ళు అభిప్రాయాలు కుదరకపోతే వారేమో ప్రత్యర్థులు అవుతారు. ఇప్పుడు షాలేము సంఘం ఉంది, ఇరువురికి అభిప్రాయాలు కుదరలేకపోతే వాళ్ళు ఏమవుతారంట? ప్రత్యర్థులు అవుతారు. తర్వాత ఇంటికి బయట ఉన్నవాడు, మన ప్రక్కన ఉన్నవాడు, వాడు మన గొడవకి వస్తే వాడేమవుతాడు? మన ప్రత్యర్థి అంటావు తమ్ముడు. ఇంట్లో ఉన్నవాడేమో ప్రత్యర్థి తమ్ముడు, వీధిలో ఉన్నవాడు శత్రువు. అర్థమైందా? ఇంట్లో ఉన్నవాడేమో ప్రత్యర్థి. మనకు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అనుకో, ఏం చేస్తాము? వాడి అభిప్రాయం నా అభిప్రాయం కుదరలేదు, ఏం చేస్తామో నాకు ప్రత్యర్థి అవుతాడు. బయట వాడు ఏమవుతాడు? వాడు శత్రువు అవుతాడు. ఇంట్లో ఉన్నవాడు శత్రువు కాదు. కానీ బయట పోరన్నా పడవచ్చు, కానీ ఇంట్లో వాడి పోరు, ఇంట్లో వాడే శత్రువు అయితే వాడెప్పుడో ఒకసారి ఏం ఏమన్నా ఉందండి పోరు మీ ఇద్దరికి? ఏమ్మా, బయట వాళ్ళతో పోరు పడవచ్చు, కానీ ఇంట్లో ఉన్నవాడు పోరు పడాలంటే, రోజు పోరు పడాలంటే కష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఈ సాతాన్ని మీరు ఏమంటాం? ఎనిమి అంటామా? ప్రత్యర్థి అంటామా? వీళ్ళని ఏమంటాము? శత్రువేనా? ప్రత్యర్థి కాదా? ఏ తమ్ముడు? మీ శత్రువేనా? సరే, మరి ఏం చేస్తున్నాయంటే, మరి యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడియు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడి అతడు నాకు కనబరిచెను. సాతాను అంటున్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరి వల్లే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
ఎవరు మాట్లాడుతున్నారంట? యెహోవా మాట్లాడడంలా. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు నిలబడ్డాడు. యెహోషువ తరపున ఒకరితో ఎవరు పుచ్చుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకున్నాడు. నేరారోపణ చేసేవాడు ఎవడు? సహోదరులపై నేరారోపణ చేసేవాడు ఎవరు? ఎవరైనా సంఘములో ఆయన అట్లా ఈయనిట్లా అంటూ ఆమె అట్లా ఈమెట్లా అన్నారంటే సహోదరులపై నేరారోపణ చేసేది ఎవరు? ఎవరు కనపడుతున్నాయి? సాతానుకో మలిన వస్త్రాలు కనపడుతున్నాయి. ఎవరికి? ఏమంటాడు చూడండి 3వ వచనము, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా. యెహోషువ ఎవరికి మలిన వస్త్రాలు ఎవరికి కనపడుతున్నాయి? సాతానుకు కనపడుతున్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువు నిలబడినాడు కదా అక్కడ. తండ్రి అనేది యెహోవా దేవుడికి నిలబడలే. జడ్జిగా యెహోవా ఉన్నప్పుడు అడ్వకేట్గా ఒక ఆయనడు, అక్యూజర్గా ఒక ఆయన ఉన్నాడు కదా. వాళ్ళు సాతానుడేమో నేరాలు మోపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? డిఫెండ్ చేస్తూ వస్తున్నాడు. ఎవరు డిఫెండ్ చేస్తూ వస్తారు? యేసుక్రీస్తు ప్రభువు డిఫెండ్ చేస్తూ వస్తున్నాడు. ఆయనేమో జడ్జిగా మౌనంగా వింటూ ఉన్నాడు. ఈడేమో రాళ్ళు వేస్తూనే ఉన్నాడు సాతానుడు. ఈయనేం చేస్తున్నాడు? అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తూ వస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి అక్యూజర్, నేరారోపణ చేయవాడు ఎప్పుడు కూడా సాతాను పక్షంగా ఉన్నవాడే నేరారోపణ చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకని ఎటువంటి వాడు యెహోషువ? యెహోషువ మలిన వస్త్రాలు ఉంటాయా? యెహోషువకు మలిన వస్త్రాలు ఉంటాయా? ప్రధాన యాజకుడిగా కేవలము ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అందుకే మనం చూస్తూ వచ్చాం కదండి. 2వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మనం ఈ లోకములో యాత్రికులము అన్నాడు. యాత్రికులు అంటే అర్థం ఏంటి? చక్కగా ఇల్లు కట్టుకున్న వాడికి సుఖంగా ఉంటాడు. చక్కగా ఇల్లు కట్టుకున్న వాడు సుఖంగా ఉంటాడు. యాత్ర చేసేవాడు రోజు సరంజామంతా మోసుకుంటూ ఈ స్థలం నుంచి ఆ స్థలం, 42 మజిలీలు, 42 చోట్ల వాళ్ళు ఏం చేశారంటే ఒక దగ్గర రమేష్ అన్న ఇల్లు మారాలంటే అట్లుంటుంది. ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఇల్లు మారడము, ఇల్లన్న కట్టుకోవచ్చు కానీ ఇల్లు మారడము. అందుకే ఎవరైనా అద్దెకి వచ్చారంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేంత వరకు ఆ ఇంట్లో నుంచి పోరు. ఎందుకంటే కష్టం. ఊరికి అక్కడిక్కడ చేయాలంటే కష్టం, అక్కడిక్కడ మారాలంటే చాలా కష్టం. ఇల్లు కొనుక్కోనే ఇల్లు మారాలి, ఇల్లు కొనుక్కోవాలా ఇల్లు మారాలి. ఇల్లు కొనుక్కోవాలా అప్పుడే ఇల్లు మారాలి. అంతేనా? వీళ్ళు అట్లా కాదు. 42 సార్లు రామ్సెస్లో మొదలుకొని కనాన్లో ప్రవేశించేంత వరకు 42 చోట్ల మారుతూ వచ్చారు. యాత్రికులుగా ఉంటూ వచ్చారు. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే శ్రమను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 42 సంవత్సరాల కాలంలో యెహోషువ కాలేబులు మాత్రమే వారి జీవితాలని పవిత్రంగా ఉంచుకుంటూ వచ్చారు. వారి మనసులను పవిత్రంగా ఉంచుకుంటూ వచ్చారు. వారు మాత్రమే దేవుని యందు విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. కాలేబు చెబుతూ వచ్చాడు, ఈ 40 సంవత్సరాలు నిండు మనస్సుతో నేను యెహోవాను, నా పూర్ణ హృదయంతో, ప్రభు చెప్తూ వచ్చాడు, తను కూడా చెప్తూ వచ్చాడు, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలంతో, నా పూర్ణ శక్తితో నేను యెహోవాను అనుసరించానని కాలేబు చెప్తూ వస్తున్నాడు. దేవుడు కూడా కాలేబు విషయం ఇదే చెప్తూ పూర్ణ మనసుతో నేను నా దేవుడిని అనుసరిస్తూ వచ్చానంటాడు. ఇన్ని సంవత్సరాలు. కాబట్టి యాత్ర మనల్ని స్థిరులుగా ఉంటామని చెప్పడంలా, మనం ఈ లోకంలో యాత్రికులు కాబట్టి యాత్రికులుగా మనము శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చాను, గ్లోరిఫికేషన్ అని మనం అనేకమైన శ్రమలు అనుభవించి మహిమలో ప్రవేశించాలి. శ్రమ కలగకుండా మహిమ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరుస్తూ వచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు మహిమపరుస్తూ వచ్చాడు. ఎలా మహిమపరుస్తూ వచ్చాడు? ఆయనను శ్రమలకు అప్పగించి తర్వాత మహిమపరుస్తూ వచ్చాడు. నీవు నేను శ్రమ పొందకుండా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏడుదాము, సహించిన వారమైతే ఆయనతో మహిమలో ప్రవేశించే వారంగా ఉంటాం. శ్రమ లేకుండా మహిమ ఉండదు. ప్రియ సహోదరి సహోదరా, శ్రమ లేకుండా పర్ఫెక్షన్ కావాలా. పర్ఫెక్షన్ అంటే అందుకే ఇక్కడ చెప్తూ వస్తాడు. ఏం చెప్తూ వచ్చాడు? ఎవరై ఇతను అంటున్నాడు. ఏమంటాడు? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనగా. అగ్నిలో నుండి తీసిన కొరి వంటి ఎన్ని శ్రమల గుండా వచ్చాడు, ఎన్ని అగ్ని వంటి శోధనల గుండా వచ్చాడు యెహోషువ. ఓ సాతాను, నీకు కనబడడం లేదు అవి. అగ్నిలో నుండి వచ్చినటువంటి వాడు ఈ యెహోషువ. కాబట్టి నీకేం కనబడుతుందంటే ఆయన మలిన వస్త్రాలు కనబడుతున్నాయి, ఆయన శ్రమల ద్వారా వెళ్ళిన నీకు కనబడడం లేదు. కాబట్టి ఏమంటాడు? ఈయన తెలీదా ఈయనకి? ఎవరికి? ఈయన ప్రధాన యాజకుడు కదా,
మోషే శిష్యుడు కదా, మోసేకి శిష్యర్కం చేశాడు కదా, ఈయనకు తెలీదా ఈ విషయము? యాజకుడిగా ఎటువంటి వస్త్రాలు, ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలి కదా, ప్రతిష్టమైన వస్త్రాలు ధరించాలి కదా. ప్రతిష్టమైన వస్త్రాలు ధరించుకుని యాజకుడిగా ఉండవలసిన ఈయన వస్త్రాలు ఏమైనాయంటే మలిన వస్త్రాలు అయిపోయినవి. చూడండి, నీ యాజకుడు ఏమైపోయినాడో, మలినుడైపోయాడు. మలినుడైపోతే ఏమన్నా గద్దించాడండి? యేసుక్రీస్తు ప్రభువు గద్దించాడా యెహోషువను? ఏమన్నాడు చూడండి, దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించెను. నేను నీ దోషమును పరిహరించి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీ నా జీవితంలో శత్రువు ఏం చేస్తూ వస్తాడంటే బురద జల్లేసి ఉంటాడు. ఎప్పుడో నీకు తెలియట్లా, నీకు నాకు తెలియట్లా. అదే గ్రహించడం చాలా అవసరం. అలాగే ప్రధాన యాజకుడిగా ఉండి ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నట్టే మలినమైనటువంటి మలిన వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు. తెలియట్లేదు యెహోషువకు తన మలిన వస్త్రములు, తన యాజకుడిగా ఉండి ప్రతిష్ఠించబడినటువంటి వాడాయండి ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబడవలసినటువంటి యాజకుడు. ఒకవేళ దేవుడు కరుణిస్తే కరుణించాడు, క్షమిస్తే క్షమించాడు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? శ్రమలను ఆధారం చేసుకొని ఏమైపోతూ వచ్చాడంటే మలినమైపోతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, ఒకవేళ నీ నా జీవితంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అంత మాత్రం చేత ఇబ్బందులకు కష్టాలకు వీటికి భయపడిపోయి ఆత్మీయతను కోల్పోతూ వస్తున్నామా? సాతాను ఎదుట ప్రభు నిన్ను క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, దయగలిగిన వాడు, దయాళత్వం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, నిన్ను నాయన క్షమించేటువంటి వాడు. మంచిదే. అయితే సాతాను దృష్టిలో నువ్వు ఎలా కనబడుతూ వస్తున్నావు, లోకం దృష్టిలో నువ్వు ఎలా కనబడుతూ వస్తున్నావు, లోకులు ఎలా చూస్తూ వస్తున్నారు? ప్రభు చూస్తాడు. ఎందుకంటే ఆయన జ్యేష్ఠగా తన కుమారుడు చేశాడు, నిన్ను కూడా కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన కుమారుడు కనుక కుమారుడు ఏమి చేసినా తండ్రికి సమ్మతమే. కుమారుడు ఏం చేసినా తండ్రికి సమ్మతం, కుమార్తె ఏం చేసినా తల్లికి సమ్మతమే, తల్లిదండ్రులకు సమ్మతమే. కుమార్తెలు ఏమి చేసినా కూడా తల్లిదండ్రులకు సమానం. ఆయన మనకు తండ్రి అయినాడు కనుక, ఇప్పుడు పరలోకపు తండ్రి అయినాడు కనుక మన మల్ల వస్త్రాలు ధరించుకొని మనం ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాడి వస్త్రాలు తీసేయండి అన్నాడు. మంచిదే. అయితే లోకం దృష్టిలో మనం ఎలా ఉన్నామో, లోకానికి మనం ఎలా కనబడుతున్నామో అంటే మలిన వస్త్రములు ధరించుకున్న వారి వల్లే కనబడుతూ వస్తున్నాం. మలినమైపోతుంది. ఎలా చూస్తున్నారు? లోకస్తులు మనం ఎలా చూస్తున్నారు? నేను బాగానే ఉన్నాను కదా అన్న, నేను క్రైస్తవుని చెప్పుకుంటూ వస్తున్నా. మంచిదే. అయితే నీ ఆలోచన వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, నీ ఆలోచనలు వారు అబ్జర్వ్ చేస్తుంటారు, నీ మాటలు వారు అబ్జర్వ్ చేస్తూ వస్తుంటారు, నీ యొక్క ప్రవర్తన వారు అబ్జర్వ్ చేస్తూ వస్తుంటారు, గమనిస్తూ వస్తుంటారు. ప్రియ సహోదరి సహోదర, వారి ఎదుట మన ఆత్మీయమైన జీవితం ఏమైందంటే మలినమైపోతూ వస్తుంది. అన్యుల ఎదుట, లోకస్తుల ఎదుట మన యొక్క జీవితము ప్రతిష్ఠించబడినటువంటి మన జీవితము నేను చూస్తూ వచ్చాం కదా. ఆత్మచేత మనం ప్రతిష్ఠించబడుతూ వచ్చాం. యెహోషువ ఎలాగూ ప్రతిష్ఠించబడుతూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువు రక్తం చిందించి మనల్ని కడిగి లోకం నుంచి విడిపించి లోకం నుంచి ప్రత్యేకపరిచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడికి ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. యెహోషువని ప్రతిష్ఠించిన రీతిగా మనల్ని కూడా ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకై ప్రతిష్ఠించబడినటువంటి వారు. ప్రతిష్ఠించబడిన నీవు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది? మలినమైపోయిందా? శత్రు దొంగిలించడానికి నీ వస్త్రాలు దొంగిలించి నీ పైన బురద వేయడానికి అనుమతిస్తూ వచ్చావా? అట్లయితే ఆయన సన్నిధిలో, నా సన్నిధిని నిలిచి భాగ్యమును నీకు ఇద్దుననే మాటకు మనం అర్హులము కాలేము. ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? దయగలిగిన వాడై, దయాదాక్షిణ్య పూర్ణై 15వ అధ్యాయంలో లూకా సువార్తలో తప్పైన కుమారుడు వాడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి వందలంత దూరం చూసి వచ్చి వాడు ఏం చేశాడు? పందులు తినే పొట్టుతో తిరిగి పొట్టు తిని వారి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? మురికి పేలికలతో వచ్చినప్పుడు చూసింది తండ్రి మొట్టమొదట వాడు వీని వస్త్రములు విప్పి వీనికి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వానికి తొడుగుడి అంటూ వచ్చాడు. అంటే నేను ఫిట్ చేసి అంటే వస్త్రాలు తీసేసినప్పుడు, ఓ యెహోషువ, మలిన వస్త్రములతో అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించకూడదు. కాబట్టి నీ వస్త్రాలు ఇప్పుడు నేను ప్రశస్తమైన వస్త్రాలు నీకు తొలగింపజేస్తున్నానంటే నేను అర్హుడుగా, నా మందిరంలో సేవ చేసేదాని కొరకే నేను అర్హుడుగా చేస్తూ వస్తాను. మొట్టమొదట ఇప్పుతూ వస్తున్నాడంటే అర్థం ఏంటంటే నిన్ను క్షమిస్తూ వస్తున్నాడు, నీ పాపములు దాని కొరకై మన మధ్యలో ఉన్నటువంటి ఆయన రక్తమాంసంలో నిత్యము
మలినమైపోతున్న సందర్భంలో వారం వెంబడి వారం సమిష్టిగా సంఘముగా చేరి వచ్చి మనం ఏం చేస్తామంటే మన మాలిన్యాన్ని మచ్చ లేకుండా, ముడత లేకుండా, మలినం లేకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడుచు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగడం ద్వారా now we are able to enter into the most holy place to see the face of a glorious God. మహిమాపూర్ణమైనటువంటి ఆ మహోన్నతుని యొక్క ఆ తేజస్సును చూసి దాని కొరకాయ మనల్ని అర్హులుగా చేస్తూ వస్తుంది.